గిరిజనులను అధికార వైసీపీని నమ్మడం లేదని ఏపీ మాజీ మంత్రి టీడీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిడారి శ్రావణ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతం ప్రజలు ఎవరూ కూడా వైసీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ యువకుని హత్య చేసిన అనంతరం బాబును సీఎం జగన్ తన పక్కన ఎలా కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో పుట్టినరోజు నాడు వచ్చిన కనీసం గిరిజన సమస్యల మీద స్పందించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎక్కడ కూడా టూరిజం పార్క్స్ కానీ లేకపోతే టూరిజం హోటల్స్ కానీ డెవలప్ చేయలేని పరిస్థితి. ఇలాగైతే మా గిరిజన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వరు, టూరిజంని అభివృద్ధి చేయరు, లేకపోతే వరల్డ్ క్లాస్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసినటువంటి కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీని కూడా ఈరోజు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా కూడా గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంతేకాకుండా నిన్న చింతపల్లి వెళ్ళారు. ఆ చింతపల్లిలో విపరీతమైనటువంటి పోరాటం జరుగుతుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే అక్కడ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నారో దాని ద్వారా కొన్ని వందల గ్రామాలు నీట మునిగిపోతాయి, కొన్ని వేల ఎకరాలు నీట మునిగిపోతుంది, కొన్ని లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయేటువంటి వారి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చెట్లు మునిగిపోతాయి, కొండలు మునిగిపోతాయి. అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పి మొత్తుకొని అక్కడ ఒక యుద్ధ ప్రాతిపద్యాన అక్కడ ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది. కనీసం దాని మీద స్పందించట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అరకులో కానీ, అరకు నియోజకవర్గంలో కానీ, పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నారో ఆ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలి. ఆ పర్మిషన్స్ అన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి గిరిజనులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తే మనందరికీ తెలుసు జీసీసీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో దొరికేటువంటి ఉత్పత్తులకి ఏ విధంగా మన దేశవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి జీసీసీని ఈరోజు పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా జీసీసీ ప్రొడక్ట్స్ అనేవి కనిపించలేని పరిస్థితి. ఎక్కడైనా సరే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జీసీసీ కాఫీ అని కానీ, జీసీసీ హనీ తేనె అని కానీ విపరీతంగా ప్రజలందరూ కూడా వాటి కోసం వెతికేటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు జీసీసీ అంటే కనుమరుగైపోయిన చేశాడు ముఖ్యమంత్రి. ఇంత కక్ష ఎందుకు ముఖ్యమంత్రికి గిరిజన ప్రాంతం మీద, గిరిజన సంస్థల మీద అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఐటీడీఎల్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా ఐటీడీఎల్లో ఒక రూపాయి నిధులు లేకుండా చేశారు. అదేవిధంగా ఆ పిసా యాక్ట్ని అంతా కూడా నిర్వీర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లందరినీ కూడా నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముఖ్యమంత్రి గారు లాక్కునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.